చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు. ఆయన ఎప్పుడూ ఆంజనేయ స్వామి గురించి చెప్తూ ఆనందంతో భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. చిరంజీవి గారు పొన్నూరులో ఉన్నప్పుడు 7th క్లాస్ చదువుతుండగా స్కూల్కి వచ్చి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉండేదట. రోజు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవారట. 8th క్లాస్లో బాపట్ల షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా ఈవినింగ్ ట్యూషన్ టైంలో ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళి రావాల్సి వచ్చేదట. సాయంత్రం వచ్చేటప్పుడు ప్రసాదాల సమయం కావటంతో ఆయన ఆ వంక ఈ వంక చెప్పి ప్రసాదాల కోసం గుడిలోకి వెళ్ళి అక్కడే ప్రసాదం తింటూ పూజారి చెప్పే హనుమంతుని విషయాలు వింటూ హనుమాన్ చాలీసా శిలాఫలకాల మీద రాసుంటే కొద్ది కొద్దిగా చదువుతూ అలా తెలియకుండానే చిరంజీవి గారికి భక్తిభావం పెరిగిందట. 9th క్లాస్ సమయంలో ఫ్రెండ్స్తో బజార్లో వెళ్తుంటే లక్కీ గేమ్లో ఆంజనేయ స్వామి ఒక కాయిన్ మీద పడి ఆయనకి ఆంజనేయ స్వామి క్యాలెండర్ వచ్చిందట. గుండె చీల్చుకొని రాముల వారిని చూసి ఆంజనేయ స్వామి ఆ ఫోటో ఇప్పటికీ ఆయన భద్రపరుచుకొని పూజా మందిరంలో పెట్టి పూజిస్తారట. అంతేకాకుండా చిరంజీవిలే అనే శబ్దం ఆయన కల్లో కనపడి వచ్చిందట.